పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో తెలంగాణ కోసం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు అసంబద్ధమైనటువంటి మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు ఇచ్చిన దాంట్లో సర్పంచులకు నేరుగా కేంద్ర నిధులు, అది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. ఇందులో కొత్తగా వీళ్ళు వెతకాల్సింది ఏంది, గాడిది గుడ్డు తప్ప. ప్రతి ఇంటింటికి సొంత విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ. ప్రధానమంత్రి గారు ఇప్పటికే PM సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజన, ప్రతి ఇంటికి సోలార్ పవర్ విద్యుత్తు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించి బ్యాంకు రుణాల ద్వారా ఆ విద్యుత్ అంతా కూడా ఉచితంగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా స్కీమ్ అమలు జరుగుతూ ఉంది. వీళ్ళు ఇచ్చింది ఏం లేదు, ఇది కూడా పెద్ద గాడిద గుడ్డు తప్ప. అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక వినోద కేంద్రం, ఇప్పటికే సంగీత నాటక అకాడమీ బ్రాంచ్ ఓపెన్ చేశాం. సౌత్ ఇండియా కల్చర్ సెంటరు ఫౌండేషన్ వేశాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున మన యొక్క పెద్ద కళామంటపం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీద 26 కోట్ల రూపాయలతో కళామంటపం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్మాణానికి మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో భూమి పూజ చేయించాం. రైల్వేలో సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఇప్పటికే 3,000 మంది ఉపాధి కల్పించేటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక కోచే కాదు, వ్యాగన్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, రైల్ ఇంజన్స్ కావచ్చు తయారు చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు. చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుతుంది. బయ్యాలంలో ఉక్కు కర్మాగారం, వీళ్ళు ఇచ్చిన ఆమె కొత్త ఆమె కాదు. వీళ్ళు గతంలో 2013లో తెలంగాణ బైఫరేషన్ యాక్ట్ ఇది పెట్టారు. ఇది ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్లు ఇచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే 2018లో కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. ఏపీలో కలిపినటువంటి 5 గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం. రేవంత్ రెడ్డి పాపము రాసిస్తున్నాడో తప్పో ఆయన తప్పో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కలిపారని అడుగుతా ఉన్నాను. ఇది బైఫర్కేషన్ యాక్ట్లో ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ కదా పెట్టింది, భారతీయ జనతా పార్టీ కాదు కదా. మీరే కదా బైఫర్కేషన్ యాక్ట్లో పెడితే 2014 ఎన్నికల ప్రణాళికలో కూడా కేసీఆర్ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ మేనిఫెస్టోలో పెట్టాడు. మా గ్రామాలు అన్యాయంగా తీసుకుపోయి అందరికి ఇచ్చారని. అప్పటికి బీజేపీ ప్రభుత్వం రాలా. మరి ఈరోజు మళ్ళీ ఏదో హామీ ఇస్తున్నారు కొత్తగా. రామగుండం మనుగురు కొత్త రైల్వే 3,600 కోట్ల రూపాయలతో 200 కిలోమీటర్ల పొడవున చేపట్టినటువంటి ప్రాజెక్టుకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేస్తున్నాం. దాన్ని బట్టి మేము ఫాలో చేస్తున్నా. నేను ఇలా ఏదో కొత్తగా ఇస్తున్నట్టు, ఏదో ఇస్తామన్నట్టు రైల్వేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకు.